అలా మనకు 100% బ్రేక్‌తో పాటు ముందులో గూడా ఒక 30% బ్రేక్ అయితే ఆహ్, అప్లై కావడం జరుగుతుంది. సో, దీనివల్ల ఏమైతుందంటే మనకు బండయితే స్కిడ్ కావడం లేదు. సో, ఇందులో మేజర్‌గా మైనస్ ఏందంటే మనకు దీంట్లో ఏబీఎస్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. అలాగే మనకు పక్కనంగా షైనింగ్ గూడా ఏం మార్చలేదు. సో, మొత్తం కావాల్సిన ఈ మడ్ గార్డ్స్, సో, ఇంకా అలాగే దీని డెకరేషను, సో, పూర్తిగా సో, ఎలా ఉందో 2025 మోడల్ ఎలా ఉందో 2026 రాబోయే మోడల్‌లో గూడా మనకు సేమ్ టు సేమ్ అలానే ఉంచారు. సస్పెన్షన్ విషయానికొస్తే సో, ముందల మనకొచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ 125 సీసీ రేంజ్‌లో మనకు సేమ్ టు సేమ్ ఎలాంటి సస్పెన్షన్ విషయంలో కూడా మనకు ఏం మార్చలేదు. సో, మనకు పాత 125 మోడల్‌లో ఎలా అయితే ఉందో సో, దీంట్లో కూడా అలానే ఉంది. అలాగే మనం వెనక చూసుకున్నట్లయితే సో, మనకు సో, దీని డిజైన్ కూడా ఏం మార్చలేదన్నమాట. టెయిల్ ల్యాంప్ కూడా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంచడం జరిగింది. సో, యాజ్ యూజువల్‌గానే పాత బండ్లలో మనకి